నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఆగస్టు 11, 2025 రోజున కరీంనగర్లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ సుడా నిధులు 2 కోట్లతో నిర్మించి తలపెట్టిన సుడా కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా ఎమ్మెల్యేలు కవన్ గారు, మేడిపల్లి సత్యం గారు, మాజీ ఎమ్మెల్యేలు అరపల్లి మోహన్ గారు, కట్కం మృత్యుంజయం గారు, ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత కంటెస్టెడ్ ఎమ్మెల్సీ ఊట్కూరి నరేందర్ రెడ్డి గారు, సుడా చైర్మన్ కుమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే పురుమల శ్రీనివాస్ గారు, జిల్లా కలెక్టర్ ఫమ్మేల సత్పతి గారు, కరీంనగర్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ గారు తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వివిధ సెల్స్ చైర్మన్లు, డీసీసీ సెక్రటరీలు, మాజీ కార్పొరేటర్లు, వివిధ సంస్థల మాజీ చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. नमस्ते वायो मामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि, श्रुतं वदिष्यामि, सत्यं वदिष्यामि। अवतु वक्तारो ॐ शान्ति शान्ति शान्तिः। भद्रं कर्णे विष्णुयाम देवाः, भद्रं पश्येत् नारायणात् प्रजापतयः प्रजायन्ते, नारायणात् भाजसादित्या रुद्रावतवः सर्वामिदं నడవాలండి, ముందుకు నడవండి ప్లీజ్. ఆగండి ఆగండి, ఏ బాబు దయచేసి ఆగండి అబ్బా. కీర్తి शन्नो भवत्पर्यमा शन्नो पतिः विष्णुरुक्रमः नमो ब्रह्मणे देव प्रत्यक्षं ब्रह्मासि మీరే మిమ్మల్ని కొద్దిగా అనేది ఏం చేస్తున్నారు? జరగన్నా అరే
నరేంద్రనా అలా సముద్రం అంతే పైకి ఒక ఫ్లోర్ ఆఫీస్ చాలా సంవత్సరాల తర్వాత అర్బన్ ప్లానింగ్కి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా రాబోయే కాలంలో మరి కరీంనగర్కు సంబంధించిన నగరం నలుగురు ఈ అథారిటీ పరిధిలో ఉన్న గ్రామాలు కానీ అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మరి సుడా చైర్మన్గా నియామకులైన తర్వాత మా సోదరులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను కానీ మా మిత్రులు లక్ష్మణ్ అదేవిధంగా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మా శాసనసభ్యులు సత్యనారాయణ గారు అదేవిధంగా సత్యం గారు ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రధానమైన మౌలిక సదుపాయాలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఆ క్రమంలో ఈరోజు కూడా మరి కరీంనగర్ నడుబొట్టులో ఉన్న పట్టణానికి సంబంధించిన సుడా ఆఫీస్ ఒక కమర్షియల్ బిల్డింగ్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రాంతవాసులకు ఈ సుడా ప్రాంతంలో ఉన్న వాసులకు పట్టణంలో ఉన్న వాసులకు కూడా అందుబాటులో అధికార యంత్రాంగం ఉండాలని కాదు, అన్ని అంగుళాలతో కూడిన ఒక బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమాన్ని 2 కోట్ల రూపాయలు ఫేజ్ 1 కింద నిర్మాణ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది. కరీంనగర్ పట్టణం ఇక్కడ ఈ ప్రాంతవాసులకు కూడా మంచి డ్రైనేజు రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈ పట్టణానికి సంబంధించి మరి మిగిలిపోయిన ఏదైతే పనులు ఉన్నాయో మానేరు రివర్ ఫ్రంట్కి సంబంధించి కూడా అతి తొందరలో సమీక్ష నిర్వహించి మరి పెద్ద ఎత్తున దాని పనులను పూర్తి చేయడానికి కార్యాచరణ కూడా తీసుకుంటాం. అదేవిధంగా రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇక్కడ వ్యాపారం వాణిజ్యం అదేవిధంగా ఇంకో ప్రకారం చూస్తే విద్యా వ్యవస్థలు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు మేము నెలకొల్పిన శాతవాహన యూనివర్సిటీలో ఆనాడు మేము మొదలుపెట్టిన మూడుతోనే 3 నడిచింది 10 సంవత్సరాలు. మళ్ళా తిరిగి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు దానికి ఇంజనీరింగ్ కాలేజ్ ఓ లా కాలేజ్ ఏర్పాటు చేస్తాం. అంటే పూర్తి స్థాయిలో విశ్వవిద్యాలయం అంటే ఈ విధంగా ఉండాలనే ఒక ఆలోచన పోతాం. రేపు రాబోయే కాలంలో కూడా మరి ఇక్కడ విద్యా వ్యవస్థను పెంపొందించే ఆలోచనతో పాటు ఈరోజు పౌరులకు సంబంధించిన కనీస మౌలిక సదుపాయాలకు పెద్ద ఎత్తున మరి ఏ నగరంలో లేని విధంగా ఈ స్మార్ట్ నగరంలో అన్ని విధాల ముందుకు తీసుకెళ్తాం. ఒక కార్యాచరణ తీసుకున్నాం, ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరిగింది. సార్ ఇప్పుడు చంపల్లి కడతామంటున్నారు, తుమ్మిడియాటి కడతామంటున్నారు.
ఆ బ్యారేజ్లో నీళ్లు నిల్వ చేయాలా, నిల్వ చేస్తే ఏ ప్రమాదం ఉండదని వారు చెప్పే ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తాము. ఉదాహరణకి డ్యామ్ సేఫ్టీ అధికారులు వారు ఇచ్చిన నివేదికలు ప్లానింగ్ ఎగ్జిక్యూషన్లో నిర్మాణంలో లోపాలు ఉన్నాయి. నీటి నిల్వ చేస్తే మళ్ళా పెద్ద ఎత్తున ప్రమాదం కనబడే అవకాశం ఉందని వారు చెప్పడంతో ఈరోజు ఒకవేళ నీటి నిల్వ చేస్తే కన్స్ట్రక్షన్లో మన వేడిగడ్డ జరిగిన అంశం మళ్ళా తిరిగి అవుతే ఆ పరిసరాల ప్రాంతాలకు సంబంధించి ముప్పు గురై ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ పంట నష్టం కావచ్చు. ఆ విధమైనగా ఇప్పుడు మేము తీసుకునే నిర్ణయం కాదు. ఈరోజు డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చే నివేదిక ద్వారానే ప్రతి కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తున్నాం. సాంకేతిక పరంగా ఈరోజు మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు నీళ్లు లిఫ్ట్ చేయకుంటే ఏదైతే కొంతమంది అక్కడ పోయి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. అదే డ్రామా ఆ రోజు నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు నాణ్యమైన నిర్మాణం జరగాలని ఆ రోజు ఎందుకు చిత్తశుద్ధితో పనిచేయలేదు? మేడిగడ్డకు సంబంధించి కూలిపోతే ఆ రోజు ఏం మాట్లాడకుండా ఈరోజు పోయి నీళ్లు రావాలి. తప్పకుండా డ్యామ్ సేఫ్టీ నుంచి కేంద్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది. ఈరోజు విచారణ పూర్తి స్థాయిలో అన్ని విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. దానికి సంబంధించి తప్పకుండా ప్రభుత్వం ఇది చాలా పెద్ద తప్పు చేసింది కదా ప్రభుత్వం. ఆ ప్రభుత్వం సంబంధించిన తప్పు ఎవరు చేసినా కానీ ఈరోజు మళ్ళా ఒక్కసారి జరగకుండా ఉండే కార్యాచరణ తీసుకుంటూ తప్పకుండా మరి ఏ విధంగానైతే న్యాయం జరుగుతుందో, ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్ష పడే విధంగా ఒకటిసారి ఏమంటున్నారంటే ఇంతకుముందు విద్యుత్ కొనుగోళ్ల మీద విచారణ జరిపించాలని వాళ్ళని అడుగుతా ఉన్నారు. స్పష్టంగా వాళ్ళు చేసింది ఏంటి? వాళ్ళు పార్టీ రూపాయతరంగా వాళ్ళంతా నడుస్తూ ఉన్నారు. స్పష్టంగా కనబడుతుంది. మేమన్నా మా ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలను తప్పకుండా విచారణ చెప్తా ఉన్నాం. మేము మా మేనిఫెస్టోలో పెట్టింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రీడిజైనింగ్ అక్కడ జరిగిన మరి అనేక సంఘటనల విషయంలో ఫస్ట్ పాయింట్ జ్యుడిషియల్ కమిషన్ ఇస్తామని చెప్పి వారు ఏం చేసిండు? అక్కడి నుంచి 5 సంవత్సరాలు వారే ఉన్నారు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత బీజేపీ వాళ్ళే ఉన్నారు కేంద్రంలో కూడా. ఎందుకు ఏం మాట్లాడలేదు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంటే దాన్ని అడ్డుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా మాట్లాడి అడ్డుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక షెల్టర్ ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప దానిలో ఏది కూడా లేదు. ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము రాజ్యాంగ వ్యవస్థలను దానికి సంబంధించి ఆ రాజ్యాంగ వ్యవస్థలు నమ్ముకొని మేము ఎక్కువైపోయినప్పటికీ ఆ వ్యవస్థ మీద నమ్మకంతో న్యాయం జరుగుతుందనే ఉద్దేశంలో ఇవాళ మొదలుపెట్టి రేపు 2వ రోజు అరెస్ట్ చేసే వేరే ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నాడు. ఆ విధంగా చేయాలనుకుంటే 2 నిమిషాలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఓబీసీలకు సంబంధించిన అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం లెజిస్లేషన్ చేసే అంశం. మొట్టమొదటి రాష్ట్రం ఇది లెజిస్లేషన్ చేసి ఈరోజు మా పరిధిలో ఉన్నది లెజిస్లేషన్ చేసి యాక్ట్ చేసుకోవడానికి గవర్నర్ గారికి పంపారు. గవర్నర్ గారు ఈరోజు రాష్ట్రపతికి పంపించారు. మేము అడుగుతూ ఉన్నాం బీజేపీ వారిని, బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మీరు ఒత్తిడి తీసుకురండి. రాష్ట్రపతికి సంబంధించి మా బిల్లు అక్కడ ఉన్నప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటే తిరిగి దాన్ని ఆమోదం చేసుకొని ముందుకు రావాలి. మా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది ఎంతవరకు ఉందో అంతవరకు చేసినాం. హయ్యెస్ట్ బాడీ ఇది లెజిస్లేచర్. ఆ లెజిస్లేచర్లో బిల్లు పాస్ చేయడం జరిగింది. దాన్ని యాక్ట్ చేసుకోవాలి. గవర్నర్ గారు అసెంట్ ఇస్తేనే యాక్ట్ అవుతుంది. గవర్నర్ గారు దాన్ని రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతికి పంపించనక్కర్లేదంటే ఈరోజు పంపించారు. ఎవరి పరిధిలో ఉంది ఇప్పుడు? కేంద్ర ప్రభుత్వం వారి వైఖరి. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. 8 మంది పార్లమెంట్ సభ్యులు కూడా మేము కోరుతా ఉన్నది
గవర్నర్ గారు రాష్ట్రపతి పంపించారు. మీరు కూడా మేము ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే క్రమం చేసినామో, మొన్న నిరసన తెలియజేసే జంతర్ మంతర్లో మీరు కూడా ఎందుకు ఆ జంతర్ మంతర్లో పాల్గొనలేదు? ఈరోజు మేము శాసనసభలో, శాసన మండలిలో ఆ బిల్లును ఆమోదం చేసుకొని పోతుంటే 10 సంవత్సరాలు మాట్లాడతాం. ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఓబీసీలు అంతా సరే ఫోన్ ట్యాపింగ్ ఈరోజు మేము నడుస్తూ ఉన్నప్పుడు మాతో కలిసి రానుండే ఎవరి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఏ క్రమంలో ఎవరిని పిలవాలి అని ఈరోజు విచారణ చేస్తూ ఉన్న అధికారులు నిర్ణయం చేయాలి తప్ప మా చేయాలి. సార్ ఇప్పుడు 42% రిజర్వేషన్ అనేది స్టేట్ ఫైట్ తోటే సాధ్యమవుతుందా? వారు పార్టీల పరంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంతమంది ఓబీసీలకు మేము చేస్తూ ఉన్న ప్రయత్నానికి మరి ఎవరికి లాభం జరుగుతుందో, ఎవరికి నష్టం జరుగుతుందో ప్రజలు నిర్ణయం చేస్తారు కావచ్చు. కానీ ఈరోజు అందరికీ ఓబీసీలకు సంబంధించిన న్యాయం జరిగిన తరుణంలో ముందుకు వచ్చి ఫస్ట్ చేద్దామని అనుకున్నప్పుడు వారు పైన ఉన్న వారి ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లు ఆమోదం చేసే ప్రక్రియను చేపట్టాలా? ఇప్పుడు మేము చేసినాము, అంతవరకు చేయాలో అంతవరకు చేసినాము, మా వరకు ఇంతవరకు చేసినాము. బిల్లు పెట్టినాక ఆమోదం తప్ప ఇప్పటివరకు మేము ఆల్రెడీ అమలు చేసేవాళ్ళం. యాంటీ డిఫెక్షన్లకు సంబంధించి 10 మంది సార్ కొంచెం ముందు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్, పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ఎస్విజేసి కాలేజెస్ తిలోటపల్లె కరీంనగర్, తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి, ప్యారడైజ్ స్కూల్స్ రేకుర్తి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ది ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, ట్రినిటీ కాలేజెస్ కరీంనగర్, ఆటమ్ కోచింగ్ అండ్ ట్యూషన్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. మరిన్ని వార్తలు, వార్తా కథనాలకు మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్యక్రమము సమాప్తము. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.